బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఇక పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటెల చెప్పుకొచ్చారు. మేడ్చల్ హైడ్రా తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటెల చెప్పుకొచ్చారు. ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం. మేము అంతకుముందు ఉన్నటువంటి అధికారులు హైడ్రా తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటెల చెప్పుకొచ్చారు. बिल्डिंग है अंजना का प्राइवेट बिल्डिंग है ఒక లేడీ లో బీపీ కింద పడిపోయింది. హైడ్రా తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అమాయక ప్రజలకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఈటెల చెప్పుకొచ్చారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, ఈటెల అయితే ఈ హైడ్రాకి సంబంధించి గత కొంతకాలంగా ఆయన కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు. ఈ రోజు ఆయన మాట్లాడిన దాని ప్రకారం ఏమంటున్నారంటే, ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉంది. అప్పుడు చెరువులు కబ్జా చేస్తున్నప్పుడు ఏం చేశారు? చెరువులు ఒకరు కబ్జా చేశారు, దాన్ని అమ్మారు, అది ఇంకొకరు కొన్నారు. ఇప్పుడు సామాన్యుల జోలికి ఎందుకు వస్తున్నారు? ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళు వాళ్ళ జీవితకాలం కష్టపడిన కష్టాజీతంతో కొనుక్కున్నటువంటి ఇల్లు, ఆ ఇంటిని కూల్చేస్తామనో ఆ ప్లేస్ ని లాక్కుంటామనడం ఎంతవరకు కరెక్ట్? చెరువులు కబ్జా చేసినప్పుడు కళ్ళు మూసుకున్నారు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకున్నారు, అటు మున్సిపల్ అన్ని శాఖలు కళ్ళు మూసుకొని ఎవరు తీసుకోవాల్సిన డబ్బులు వాళ్ళందరూ తీసుకొని ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో రేవంత్ రెడ్డి వచ్చేసి ఏదో నేను ఒక ఇన్కన్వెన్షన్ ఒకటి కూల్చేసి ఇంకా మిగతా అన్ని కూడా అదేలాగా కూల్చేస్తాను అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీరు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి స్థలాలు అక్కడ ఉంటే కూల్చేయండి, దాంట్లో
బీజేపీ ఏ రకంగానో అది చెప్తుంది. కానీ సామాన్యుల జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమంటారు. ఈవెన్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడిన తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే ఎక్కడైతే ఈ హైదరాబాద్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ గత 40-50 సంవత్సరాలుగా కూడా అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా బస్తీ వాసులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఓల్డ్ బోయినపల్లి హరిజన బస్తీలో తిరిగారు ఈటెల రాజేందర్. ఆ సమయంలో హైడ్రాకి సంబంధించి ఆ ప్రాంతం కూడా దాని కిందకే వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి ఎలా వెళ్తారు? ఇది ఒక సుదీర్ఘ ప్రణాళికతో చేయాల్సింది పోయి మిడిమిడి జ్ఞానంతో ఏదో ఆవేశంతో పబ్లిసిటీ పిచ్చితో మన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమే తప్ప దీనికి తలా తోక లేకుండా ఉంది. మీరు పెద్దల జోలికి పోతే మేము ఏమనం, కానీ పేదల జోలికి వస్తే మాత్రం మరో ఉద్యమాన్ని లేవదీస్తాము. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం పూర్తిగా లేదు. ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూల్చివేతల క్రమంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఒకవేళ ఆ ప్రాంతాన్ని కూల్చేయాలంటే వాళ్ళకి ఏమి ఇస్తారు ఏంటి పూర్తి స్థాయిలో కూర్చోాలి. కానీ లేదు మాకు హైడ్రాక్ అనుమతులు ఉన్నాయి, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మేము ఈ ప్రాంతాలన్నీ కూల్చుకుంటూ పోతామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈటెల రాజేందర్ వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మేజర్గా ఏంటంటే దీంట్లో డ్రైనేజ్ కలవకుండా చుట్టూ